ఆగండి. ఎవరి సహాయం లేకుండా ఈ టేబుల్ని చాలా సింపుల్గా మూవ్ చేయొచ్చు. నమ్మరా? చూసుకోండి కాల్తీగా. ఎవరి సహాయం లేకుండా సింపుల్గా మూవ్ అవుతుంది కదా. ఈ టేబులే కాదండి, ఈ కుట్టు మిషన్ కూడా చాలా సింపుల్గా మూవ్ అవుద్దండి. కుట్టు మిషనే కాదండి ఓయ్, మనం పడుకుంటే మంచం అండి చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా మూవ్ చేయొచ్చు అనమాట. చూసుకోండి కాలితే నీకు చాలా సింపుల్గా మూవ్ చేస్తున్నాను అనమాట అండి. ఎవరైనా సరే, ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చాలా సింపుల్గా మూవ్ చేయొచ్చు అనమాట అండి. ఏ వస్తువునైనా సరే సింపుల్గా మూవ్ చేయొచ్చు అనమాట అండి. టేబుల్ కానీ, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ కానీ, కుట్టు మిషన్ కానీ, మంచం కానీ చాలా సింపుల్గా మూవ్ చేయొచ్చు అనమాట అండి. ఇవన్నీ మూవ్ చేయడానికి కారణం ఏంటో కొన్ని అనమాట అండి. ఈ ఫర్నిచర్ మూవింగ్ హీల్స్ అంటారండి. ఈ వీల్స్ ఉన్నాయనుకోండి, చాలా సింపుల్గా ప్రతి వస్తువును కూడా మనం చాలా సింపుల్గా జరపచ్చు. ముఖ్యంగానండి మన మంచం కింద ఎక్కువగా డస్ట్ ఉండిపోద్ది కదండి, దాని కింద బాగా ఒంగుని తుడుస్తుంటారు. అలాంటి అవసరమే లేదనమాట అండి. ఈ వీల్స్ ఉన్నాయనుకోండి, మనం మంచం కింద సెట్ చేస్తామనుకోండి, చాలా సింపుల్గా మూవ్ అవుతాయి అనమాట అండి. మీరు అనుకోవచ్చు ఈ వీల్స్ అంత బరువు కాస్తాయా కాయవని చెప్పేసి, ఆ టెన్షన్ ఏం పడక్కర్లొద్దు అనమాట అండి. ఇది 150 కేజీలు బరువు కాస్తాయని చెప్తున్నారు కంపెనీ వారు. చాలా స్ట్రాంగ్ ఉంది, నేను చూశాను కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట అండి. ఈ ప్రోడక్ట్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. కాబట్టి ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. నేను మర్చిపోకుండా మీ అందరికీ కూడా ఈ ప్రోడక్ట్ లింక్ సెండ్ చేస్తాను అనమాట అండి. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ ఉందని తెలుస్తుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.